నడి రోడ్డుపై న్యూసెన్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అందరూ తమనే చూడాలనే పిచ్చి కొందరిలో బాగానే ముద్రిపోతోంది. ఎవరైనా ఇదేంటి అని అడిగితే వారిపై దాడులు చేసేదాకా వెళ్తున్నారు కొందరు దుర్మార్గులు. ఇందులో యువకులు మాత్రమే కాదు, కొంతమంది యువతులు కూడా ఉంటున్నారు. తాజాగా నాగోల్లో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. ఈమె పేరేంటో కానీ ఈ మధ్య బాగా పాపులర్ అయిన సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అనే పాట బాగా అప్లై అవుతోంది. ఆమె వేషాలు అలానే ఉన్నాయి. మరి పొద్దున్నే ఎవరైనా టీ తాగుతారు, లేదంటే కాఫీ తాగుతారు. ఈమె మాత్రం బీర్ బాటిల్ పట్టుకుంటుంది. ఓ చేత్తో బీర్ బాటిల్, మరో చేత్తో సిగరెట్. అది తాగుతూ ఇది ఊదుతూ రోడ్ల మీద పడుతోంది. నానాయాగి చేస్తోంది. ఆమెకు ఎవరూ ఎదురు చెప్పకూడదు. అలా చెబితే ఆమెకు కోపం వస్తోంది. ఆ సమయంలో ఆమె నోటికి హద్దు పద్దు ఉండదు. ఏది వస్తే అది వాగడమే. ఎదుటి వారిని ఎంత మాటైనా అనేస్తోంది. హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతంలో ఈ నెల 24న ఓ జంట హల్చల్ చేసింది. ఉదయం 7 గంటల సమయంలోనే నడి రోడ్డుపై కారు పెట్టుకుని బీర్లు తాగుతూ సిగరెట్లు ఊదుతూ వాకర్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ జంట వ్యవహారం శృతిమించడంతో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రేమ జంట మాత్రం తాము చేస్తున్నది తప్పు కాదని, తాము సరిగానే ఉన్నామని, మీదే తప్పంటూ దబాయిస్తూ వాకర్స్ పై ఎగబడ్డారు. తిరగబడి కొట్టే ప్రయత్నం చేశారు. తాగుతున్న బీర్ బాటిల్ ని నేలకేసి కొట్టి బీభత్సం చేశారు. కారెక్కి స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వాకర్స్ మీదకు దూసుకెళ్లారు. ఆ యువకుడి పేరు అలెక్స్. ఆ యువతి పేరు మాత్రం పోలీసులు బయటపెట్టలేదు. 24న ఉదయం కారులో నాగోల్లోని పత్తుల్లాగూడ ప్రాంతానికి వచ్చారు. మార్నింగ్ వాకర్స్ తమ పనుల్లో ఉన్నారు. ఆ టైంలోనే యువతీ యువకులు ఇద్దరు బీరు సీసాలు చేతిలో పట్టుకొని కారులో మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి రోడ్డుపై న్యూసెన్స్ చేశారు. ఈ జంట చేష్టలను కొద్దిసేపు చూసి చూడనట్టున్నారు వాకర్స్. అయితే వారి వ్యవహారం శృతిమించడంతో ప్రజలు కలగజేసుకొని ఇది పద్ధతి కాదని చెప్పారు. అంతే, ఆ జంట మరింత రెచ్చిపోయింది. వారించే ప్రయత్నం చేసిన వాకర్స్ పై తిరగబడింది. పీకల దాకా తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఆ యువతి అయితే బూతులతో రెచ్చిపోయింది. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వాకర్స్. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలెక్స్, అతడి ప్రియురాలు రోడ్లపై పడి చేసిన న్యూసెన్స్ విషయం పోలీసులకు చేరింది. పోలీసులు వెంటనే వీడియోలపై విచారణ జరిపారు. స్థానికుల నుంచి కంప్లైంట్స్ తీసుకున్నారు. వెంటనే జంటపై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలెక్స్ స్థానికుడేనని పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత వాళ్లకు పరిస్థితి అర్థమైంది. సాయంత్రానికి మత్తు పూర్తిగా దిగిపోవడంతో విషయం తెలియవచ్చింది. పిఎస్కి వచ్చాక శుద్ధపూస మాటలు చెప్పడం మొదలుపెట్టారు. ఉదయం ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించి సాయంత్రానికి కాళ్ల బేరానికి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్టేషన్కు వచ్చి పోలీసులను బతిమలాడుకున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అప్పుడు జరిగిందేదో జరిగిపోయిందని, తమను వదిలిపెట్టాలని ప్రాధాయపడ్డారు. అయితే అలెక్స్, అతని గర్ల్ ఫ్రెండ్ చేసిన న్యూసెన్స్ ప్రపంచమంతా చూడటం, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు వెనక్కి తగ్గలేదు. అలెక్స్, అతడి ప్రియురాలిపై ఐపీసీ 341, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలోనూ అలెక్స్, ఆ యువతి ఇలాగే హంగామా చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం మాయరోగం అంటూ జంటపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం పెంపకం అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. వారి తల్లిదండ్రులపైన విమర్శల జడివాన కురుస్తోంది.